రేపే కార్తీక సంకటహర చతుర్థి. పరమ పవిత్రమైన రోజు. కార్తీక మాసంలో వచ్చే గొప్ప తిథులలో సంకటహర చతుర్థి ఒకటి. ఈరోజు గణపతిని పూజించటం వలన సకల శుభాలు కలుగుతాయి. ఈసారి సంకటహర చతుర్థి మంగళవారంతో కలిసి వచ్చింది. ఇలా కలిసి వస్తే దానినే అంగారక సంకటహర చతుర్థి అంటారు. అయితే ఈరోజు ఇంట్లో అందరూ కూడా గుర్తు పెట్టుకొని ఈ కూరను వండి తింటే చాలు, కష్టాలన్నీ కూడా పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది, కోటీశ్వర్లుగా మారిపోతారని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. అంతేకాదు, ఈరోజు ఈ కూరను తినటం వలన గణపతి అనుగ్రహం లభిస్తుంది. మీ శరీరంలోని నెగటివ్ ఎనర్జీ దోషాలు పోతాయి, గ్రహాలు అనుకూలంగా మారుతాయి. దాంతో మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. ధన సమస్యలు తొలగిపోతాయి, విపరీతమైన ధనలాభం కలుగుతుంది, వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. మరి ఇంతకీ ఈ సంకటహర చతుర్థి రోజున ఏ కూరను వండాలి, ఏ కూరను తప్పనిసరిగా తినాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దేవతలందరిలో తొలి పూజ అందుకునేది వినాయకుడు. పూజ, శుభకార్యం ఏదైనా సరే ముందుగా వినాయకుడిని పూజించిన తర్వాత మిగతా పూజ మొదలు పెడతారు. మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి తిథి లేదా చతుర్థి పూజలు రెండు రకములుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి. అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు. ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు. సంకటములను తొలగించేది సంకటహర చతుర్థి. సంకటహర చతుర్థి రోజున వినాయకుడిని పూజించడం వల్ల సకల కోరికలు నెరవేరుతాయి. అందరికీ వినాయకుడు మొదటి ఆరాధ్య దైవంగా ఉంటాడు. ప్రతి నెల పౌర్ణమి వెళ్ళిన 3-4 రోజులలో సంకటహర చతుర్థి వస్తుంది. ఈ సంకటహర చతుర్థి అంటే గణపతికి ఎంతో ఇష్టం. ఈరోజు గణపతిని ఆరాధించడం వలన సంకటాలన్నీ కూడా పోతాయి, ఆటంకాలు పోతాయి, కష్టాలు తొలగిపోతాయి. ఈ సంకటహర చతుర్థి అన్న పేరులోనే ఉంది సంకటాలను హరించే చతుర్థి అని. కనుక ఈరోజు భక్తిగా గణపతిని పూజిస్తే ఎలాంటి కష్టాలైనా సరే పోతాయి. బ్రహ్మదేవునికి మొదట సృష్టి చేసేటప్పుడు అనేక ఆటంకాలు ఏర్పడ్డాయి. అసలు సృష్టి ఎలా చేయాలో బ్రహ్మకు తెలియలేదు. దాంతో బ్రహ్మ మొక్కు పెట్టాల్సిన చోట చెవి పెట్టి, చెవి పెట్టాల్సిన చోట మొక్కు పెట్టేవాడు. బ్రహ్మ సృష్టి ప్రారంభించిన 1000 సంవత్సరాల వరకు సృష్టిలో ఆటంకాలు ఎదురయ్యాయి. అప్పుడు బ్రహ్మ తపస్సు చేశాడు. అలా 1000 సంవత్సరాలు బ్రహ్మ తపస్సు చేయగా ఒక్కసారిగా వక్రతుండ గణపతి ఒక కృష్ణపక్ష చతుర్థి రోజు కనిపించాడు. ఆ గణపతి బ్రహ్మ సృష్టిలో ఏర్పడిన వక్రాలను తొలగించాడు. అందుకే ఆయనను వక్రతుండ గణపతి అనే పేరు వచ్చింది. గణపతి ఆది నుండి ఉన్న దేవుడు. బ్రహ్మదేవుడు అంతటివాడే. ఆటంకాలను తొలగించింది గణపతికి మన ఇబ్బందులు ఒక లెక్క కాదు. కనుక సంకటహర చతుర్థి రోజు ఆటంకాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి అని బాధపడేవారు ఇంట్లో గణపతిని పూజించుకుంటే కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో పూజ చేయటం కుదరని వారు గణపతి ఆలయానికి వెళ్ళిన శుభ ఫలితాలే వస్తాయి. ఈ రోజున ఉపవాసం ఉండి వినాయకుడిని పూజిస్తారు.
రోజంతా ఉపవాసం ఉండి రాత్రిపూట చంద్రుణ్ణి పూజించి నైవేద్యాలను సమర్పిస్తారు. దీంతో ఈ ఉపవాసం పూర్తవుతుంది. ఈ ఉపవాసంలో చంద్రుని ఆరాధన ముఖ్యం. అది లేకుండా ఉపవాసం పూర్తి కాదు. వినాయకుడు అంటే పరిపూర్ణతకు ప్రత్యక్ష స్వరూపంగా చెప్పబడినది. వినాయకుడు తన భక్తుల జీవితాలలో అవాంతరాలను తొలగించడమే కాకుండా సరైన మార్గంలో పయనించుటకు మార్గనిర్దేశన చేయగలిగిన వాడని భక్తుల విశ్వాసం. వినాయకుని ఇద్దరు భార్యలు సిద్ధి, బుద్ధి ఉన్నారు. బుద్ధిని రీతిగా కూడా కొందరు పిలుస్తారు. ఇక్కడ బుద్ధి శ్రేయస్సు సూచించే, సిద్ధి విజయాన్ని సూచిస్తుంది. వినాయకునికి శుభలాభ అని ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. ఇక్కడ రిధి సంతానం అయిన శుభుడు మంచికి పేరు ప్రఖ్యాతలకు చిహ్నంగా సూచించబడితే, సిద్ధి కుమారులైన లాభుడు లాభానికి చిహ్నంగా ఉంటాడు. అందుచేతనే ఒక వినాయకుడిని పూజిస్తే అన్నింటా విజయాలు పొందవచ్చునని భక్తుల ప్రగాఢ విశ్వాసం. తద్వారా ఎటువంటి కార్యాన్ని చేపట్టినా మొదట వినాయకుడి పూజ చేయడం హిందువుల ఆనవాయితీ. ఎటువంటి ఆటంకాలు లేకుండా పనులు పూర్తవుతాయని నమ్మకం. అటువంటి వినాయకుడికి సంకటహర చతుర్థి అంటే ఎంతో ఇష్టం. నిజానికి ఈరోజు ఏం చేసినా చేయకపోయినా ఒక వ్యక్తి లేదా ఒక జీవిని ఆనందింపచేస్తే చాలు గణపతి ప్రసన్నం అవుతాడు అని పండితులు చెబుతూ ఉన్నారు. ఎందుకంటే గణపతి ఆనందానికి కారకుడు. మీరు ఏ జీవినైనా ఆనందింపజేస్తే గణపతి మీకు ఆనందాన్ని ఇస్తాడు. ఈరోజు అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలి. మూగ జీవాలకు ఆహారం పెట్టాలి. ఆవులు, కుక్కలు, కాకులకు ఆహారం పెడితే మంచిది. ఎంతో పవిత్రమైన ఈ సంకటహర చతుర్థి రోజున ఇంట్లోని ఆడవాళ్ళు పాలు పోసి వండే కూరలను వండాలి. సోరకాయ, బీరకాయ, పొట్లకాయ, అనపకాయ, ములక్కాయ లాంటి కూరలను ఈరోజు వండాలి. ఈరోజు ఇలా పాలు పోసిన కూరలను మాత్రమే తినాలి. ఈ సంకటహర చతుర్థి రోజు పాలు పోసిన కూరలు తింటే చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. ఈరోజు అందరూ పాలు పోసి వండే కూరలని తినండి. అలా తింటే మీకే మంచి జరుగుతుంది. కనుక ఈరోజు ఆడవారు పాలు పోసి వండిన కూరలనే వండండి. అందరూ ఈరోజు పాలు పోసిన కూరలనే తినండి. అలా తినటం వలన చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. విఘ్నేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు పాలు పోసిన కూరలను తినటం వలన కష్టాలన్నీ పోతాయి. కోటి జన్మల పుణ్యం కలిగి కోటీశ్వర్లు అవుతారు. జాతక దోషాలు పోతాయి. మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. ధన సమస్యలు పోతాయి. విపరీత ధనలాభం కలుగుతుంది. వద్దన్న ధనం వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు అందరూ కూడా పాలు పోసే కూరలను వండుకొని తిని శుభ ఫలితాలను పొందండి. ఇక ఈరోజు పొరపాటున కూడా దొండకాయ కూరను మరియు మాంసం కూరను తినకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా ఈరోజు దొండకాయను, నాన్ వెజ్ను అంటే మాంసంను తినవద్దు. కాదని తింటే బుద్ధి మందగిస్తుంది. తెలివితేటలు తగ్గిపోతాయి. లేనిపోని కష్టాలు వస్తాయి. ఐశ్వర్యమంతా పోతుంది. కనుక ఎవ్వరూ కూడా ఈరోజు ఈ కూరలను తినవద్దు. కనుక అందరూ కూడా హ్యాపీగా సంకటహర చతుర్థి రోజు ఈ ఆహార నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. అలాగే ఈరోజు రాత్రి చంద్రుడు వచ్చిన తర్వాత వెలుగులో కొన్ని పాలల్లో బెల్లం వేసి పెట్టండి. కొంత సమయం తర్వాత ఆ పాలను తీసి తాగండి. ఇలా సంకటహర చతుర్థి రోజు రాత్రి సమయంలో పాలతో ఇలా చేసి తాగితే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. ఇక ఎలాంటి అద్భుతమైన రోజు. ఎవరైతే భరించలేని ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఈరోజు ఉదయం లేచి శుభ్రంగా స్నానం చేసి గరికతో గణేశుణ్ణి పూజించాలి. రాత్రి నిద్రపోయే ముందు ఈ గరికను తీసి తలదిండు కింద పెట్టుకొని పడుకోవాలి.
ఇలా చేస్తే మీకు ఉన్న సమస్యలన్నీ పోతాయి. మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. కావున మీరు కూడా సంకటహర చతుర్థి రోజున గరికతో ఈ చిన్న పరిహారం పాటించి లక్ష్మీదేవి కటాక్షాన్ని, గణపతి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం గం గణపతయే నమః అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.